దేవుడి నామానికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం బ్రదర్. యాక్చువల్లీ మొన్న ఫ్రైడే నైట్ ట్రైన్లో వచ్చాం. 5:30 అయిపోయింది రామగుండం వచ్చేసరికి. 8:30 వరకు బెల్లంపల్లికి ట్రైన్స్ లేవన్నారని చెప్పి అక్కడే స్టే చేసి లైవ్ వింటున్నాం. మమ్మీ కరెక్ట్గా తండ్రి కుమారుడి కోసం నిన్న కుమారుడికి అస్వస్థత కోసం పీడింపబడిన దానికోసం మమ్మీ లైవ్ చెప్తున్నారు. నిన్న నైట్ వాక్యం అదే. నేను అనుకున్నా, ప్రభా నా కుమారుడి కోసం నేను ఎంతో ప్రయాసపడి వస్తున్నాను, నమ్మితే నా మహిమను చూస్తాను నువ్వు అన్నావు కదా, విశ్వసిస్తున్నాను నేను ఖచ్చితంగా అనుకున్నాం బ్రదర్. అయితే 8:30 అయింది. 3 ట్రైన్స్ ఒకేసారి అనౌన్స్మెంట్ చేశారు బ్రదర్. బెల్లంపల్లిలో 2 ట్రైన్లు మాత్రమే ఆగుతాయి. ఒకటి భాగ్యవతి ఎక్స్ప్రెస్, ఒకటి లక్నో ఒకటి. దానికన్నా ముందు ఏమైందంటే, అనౌన్స్ చేసిన ట్రైన్ ఒకటైతే కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్ళే ట్రైన్ ముందు వచ్చింది. మేము అనుకున్నాం భాగ్యవతి ట్రైన్ అనుకొని ఎక్కేసాం. అయ్యో, అది డైరెక్ట్ మహారాష్ట్రలో తప్ప ఎక్కడ ఆగదంట బ్రదర్. మేము ట్రైన్ ఎక్కి కూర్చున్నాక మంచిర్యాలలో స్టాప్ ఉంటుంది నార్మల్గా ట్రైన్, కానీ మంచిర్యాలలో ఆగలేదు. తర్వాత ఎదురుగా ఒక అంకుల్ అంటున్నారు, ఈ ట్రైన్ ఆగదమ్మా, ఇది డైరెక్ట్ మహారాష్ట్రలోనే ఆగుతుంది, అక్కడి నుంచి 4 days జర్నీ ఉంటుంది జమ్మూ కాశ్మీర్ అనగానే నాకు ఫస్ట్ కన్నీరు వచ్చింది బ్రదర్. చాలా ఏంటి ఎంతలా వెయిట్ చేశాను. నేను ఖచ్చితంగా ఈ 2 days దేవుడి సన్నిధిలో నేను గడపాలి, అందరితో పాటు నేను ప్రార్థించాలని చాలా ఆశ కలిగి ఉన్నా. అయితే ఈలోగా మమ్మీ చెప్తున్నారు, నమ్మితే నా మహిమను చూస్తారు, విశ్వాసం ఉందా, అపనమ్మకం నాలో ఎక్కడ రానివద్దని ఆ తండ్రి ఎట్లా కోరుకుంటారో ఇంక నేను అదే పట్టుకొని ఇంకా ప్రార్థనలో కూర్చున్నాను బ్రదర్. ట్రైన్లో ఫేస్ అయితే మనం ఈ మందిరం క్రాస్ అయ్యి ట్రైన్ వెళ్తుందా, ఈ మందిరం దాటి వెళ్ళిపోతుంటే చాలా ఏడ్చాను. కానీ ఆ అపనమ్మకం నాలో ఉండకూడదు అని కన్నీరు ఖర్చు. నాకు తెలియదు ప్రభా, నువ్వు నా కోసం రావాలి, నెక్స్ట్ స్టేషన్లో ఈ ట్రైన్ స్టాప్ అవ్వాలని ప్రార్థించాను బ్రదర్ విశ్వాసంతో. అయితే అసలు ట్రైన్ ఆగే ఛాన్సే లేదు, కానీ ఆసిఫాబాద్ వచ్చేసరికి ట్రైన్ స్టాప్ అయిపోయింది బ్రదర్. 20 నిమిషాలు ట్రైన్ ఆగిన తర్వాత టీటీ దగ్గరికి వెళ్ళాం. మేము బెల్లంపల్లి వెళ్ళాలంటే అసలు బస్ వాళ్ళ దగ్గర ఇప్పుడు వెళ్ళకండి అమ్మా, అది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఆటో వాళ్ళు మీరు నమ్మొద్దు, నేను వేరే స్టేషన్కి నేను ఫోన్ చేస్తానని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఒక ట్రైన్ ఆఫ్ చేయించారు బ్రదర్ మా కోసం. రిటర్న్లో కూడా టికెట్ కూడా తీసుకోలేదు. ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఒక 20 minutesలో మళ్ళీ రిటర్న్ అవుతారు బెల్లంపల్లికి, ఎవరు అడిగినా సరే నా పేరు చెప్పండి అని చెప్పి టీటీ నాకు అది రాసి మళ్ళీ మమ్మల్ని ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి ఇక్కడికి రావడానికి దేవుడు సాయం చేశారు. కేవలం నిజంగా ఆత్మీయ తల్లిదండ్రుల వాక్యమే మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది. దేవుడికి ఎంత చేసినా మేము రుణం తీర్చుకోలేం బ్రదర్. అలాంటి ఆత్మీయ తల్లిదండ్రుల నుంచి మమ్మల్ని కానీ వారి సాక్ష్యమే మా జీవితానికి ఒక వెలుగైంది బ్రదర్. వారి వాక్యమే మేము ఈ రోజు ఇలా నడిపించబడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి అత్తగారికి మామగారికి భర్తకి అసలు సమాధానం లేదు బ్రదర్. ఎప్పుడు చూసినా గొడవలు కొట్లాట్లే, కొట్టుకుంటారు బ్రదర్, చనిపోతారేమన్నంతలాగా. కానీ ఈ సంవత్సరం 50 daysకి నేను ఒకటే అనుకున్నా, నా కుటుంబం కట్టబడాలి, ఇంతలా ప్రార్థిస్తాను ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా నేర్చుకొని అనేకలకి ఆశీర్వకరంగా దేవుడు నన్ను ఉంచాడు. 2020లో నేను 50 days ఫాస్టింగ్ వచ్చినప్పుడు ₹1,00,00,000 అప్పుతో వచ్చాను బ్రదర్. ₹1,00,00,000 అప్పుతో భర్తకి అసలు మారు మనసు లోకపరంగా జీవించే భర్త ఈ రోజు 80 లక్షల అప్పు తీరి భర్త కూడా ఎంతో మారాడు. అన్ని 50 దినాలు ఉపవాసాలు మేము రాసుకున్న ప్రేయర్ రిక్వెస్ట్ వల్ల ఇవన్నీ కూడా ఆత్మీయతలో ఎలా వెళ్ళాలి, ఏది విడిచిపెట్టుకోవాలి, ఏది విత్తుకోవాలి, ఏది అసహించుకోవాలి, మమ్మీ అంటారు సరి చేసి రిపేర్ చేసి ప్రిపేర్ చేయబడాలి, అవన్నీ నా జీవితంలో జరిగాయి బ్రదర్. ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, అవన్నీ కూడా ప్రతిరోజు విత్తబడుతుంది. ఈ వాక్యం నిజంగా విత్తుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని నడిపించుకున్నాం. అయితే ఈ సంవత్సరం 50 days ఫస్ట్ వీక్లోనే మా కుటుంబం కట్టబడింది బ్రదర్. కేవలం మమ్మీ అంటే స్తుతి స్థితి మారుస్తుందని నేను అనుకున్నా. ఈ 50 daysలో 7 లక్షల స్తుతులు చెల్లిస్తానని తీర్మానం తీసుకున్నాను బ్రదర్. ఫస్ట్ వీక్లోనే 1 లక్షల స్తుతులు చేస్తూ సమయం ఎక్కడ కూడా అపవాదికి ఇవ్వకుండా మమ్మీ మార్నింగ్ 4:30కే లెగిస్తూ మళ్ళీ లైవ్ అయ్యే వరకు ఉండి మళ్ళీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం సమయం ఎక్కడ ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ 3కి అట్లా కూర్చుంటాను బ్రదర్ ప్రేయర్లో. ఈవినింగ్ మళ్ళీ మమ్మీ లైవ్ అయ్యే వరకు అలా ప్రేయర్లోనే ఉంటామన్నమాట. ఎంతగానో ముందు నా కుటుంబం కట్టబడకపోతే నేను వెళ్ళి ఇంక ఇతరులకి ఏం చెప్తాను. అత్తగారి సమాధానం, మామగారి సమాధానం, భర్త సమాధానం, వాళ్ళ ద్వారా మళ్ళీ మేము ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కూడా దేవుడు ఆశీర్వదించాడు బ్రదర్. నిజంగా
ఇంత మరి దేవుడు చేసిన ఈ కార్యాన్ని నేను ఎంత కృతజ్ఞత చెల్లించినా తక్కువే బ్రదర్. ఒక్కటే అనుకుంటాను బ్రదర్. అయితే మమ్మీ డాడీ నాకు 3 years బ్యాక్ వాక్యం చెప్పేటప్పుడు మాట చెప్పారు. మేము సేవకులకి అనేక సేవ చేసి వారి కోసం బలంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసామని. అయితే నేనేం చేశానంటే నాకు ఇచ్చింది ఆత్మీయ తల్లిదండ్రులే కదా, నేను వీళ్ళ కోసం ఫాస్టింగ్ ఉండి ప్రార్థిస్తానని డాడీ ద్వారాగా సేవ పిలుపు నాకు ఉంది బ్రదర్. అలాగే ఎస్తేర్ అని పేరు కూడా డాడీ ద్వారాగానే. నాకు ఫస్ట్లో ఎస్తేర్ అంటే నాకు మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్టు ఉండేది, కానీ నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఇంకో దయచండి కంటే ఎస్తేర్ అని పేరు ఆత్మీయ తండ్రి నుంచి నీకు దేవుడు పెట్టున్నాడు కాబట్టి నువ్వు అనేకుల కోసం ఎస్తేరు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించాలన్నప్పుడు మొట్టమొదటిగా ఆత్మీయ తల్లిదండ్రుల కోసం అధికంగా ఉపవాసాలు ఉండి నేను చాలా ఆశీర్వదించబడ్డాను బ్రదర్. ఒకప్పుడు తినడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ అప్పుల వల్ల మాట ఎంత సంపాదించిన అప్పులకి వడ్డీలకి వెళ్ళిపోయేది, కానీ అసలు ఏదైనా తినాలి చేయాలి కొనాలంటే భయం వేసేది. కానీ ఈరోజు ఒక ముగ్గురిని మాత్రం నేను దత్తు తీసుకునే కృపించారు. ప్రతి నెల వాళ్ళకి ఏ లోటు లేకుండా పెట్టే కృపించారు. అంతగా ఆశీర్వదించారు. ఆత్మీయ తల్లిదండ్రులకి ఎప్పుడు నేను రుణస్త్రాలని, దేవుడికి ఎప్పుడు రుణస్త్రాలని. గట్టిగా చెప్పకూడదు, ఎంత గొప్ప సాక్ష్యం కదా. చూసారండి, ₹1 కోటి అప్పు, తర్వాత వారి ఇంట్లో వారి కుటుంబం సరిగా లేదు, వేరే వారికి చెప్తామన్నా కూడా మొదటిగా వీరికి సాక్ష్యం లేదు. కానీ ఆ తల్లి ఎంతగానో ప్రార్థన చేసుకుంది, వారి కుటుంబం కట్టబడింది, అప్పు తీర్చేశాడు దేవుడు. కానీ చూడండి, ఆ ట్రైన్ విషయంలో ఎంత గొప్ప సాక్ష్యం కదండి. అసలు అది అలా ట్రైన్ ఆగడం చాలా కష్టం, కానీ ఆ తల్లి విశ్వాసంతో అపనమ్మకం లేకుండా నాకు దయచేయమన్న తల్లి దైవ సేవకులు చెప్పిన విధంగా ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకొని చక్కగా తను ప్రార్థన చేసుకుంది, దేవుడు కార్యం చేశాడు.